విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో డాక్టర్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ కు చెందిన వైద్య నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా సేవా మానసికతతో వైద్య వృత్తిని చేపట్టిన డాక్టర్లను సత్కరించడం ఎంతో గౌరవంగా ఉందన్నారు మంత్రి సత్యకుమార్. రాష్ట్రంలో సుమారు 80,000 మంది డాక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అంకిత భావంతో ప్రజలకు సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. After moving on to the stage, he is also one of the I also impressed him during his great career. He has been awarded the Best Doctor and the Psychology Award as well. From this historic కళాశాలను పూర్తి చేసి రాష్ట్రంలో నాణ్యమైన వైద్య విద్యను కూడా విద్యార్థులకు అందించడమే కాకుండా ఆయుష్ వ్యవస్థను కూడా ఇవాళ దాన్ని ప్రతిష్టపరిచే దిశగా కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సంవత్సర కాలంలో కాస్త సంతృప్తికరమైన మార్పు తీసుకురాగలిగాం. మరింత ప్రజలకు కూడా కాస్త సంతృప్తికరమైన మార్పు కనిపిస్తూ ఉంది. కాబట్టి అవినీతి కూడా 61% నుంచి 40% తగ్గిందని ప్రజలు చెప్తున్నారు. డాక్టర్లు అందుబాటు 8% పెరిగిందని చెప్తున్నారు. ఓపీ సేవలు 8 నుంచి 14% పెరిగిందని ప్రజలు చెప్తున్నారు. 17% ఐటీ సేవలు పెరిగాయని చెప్తున్నారు. ఇవన్నీ మేము తీసుకొచ్చిన